ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంన మాతోను మాట్లాడమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తన గ్రంథం 37వ కీర్తన 7వ వచనమును చదువుకుందాం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొను వానిని చూచి వ్యసనపడకుము. మనము చదువుకున్న వాక్య భాగములో కీర్తనాకారుడైన దావీదు చెప్పుచున్న మాట, అన్యాయస్తులను చూసి వారి యొక్క అభివృద్ధిని చూసి నీవు కలవరము చెందవద్దు. దేవుని యందు ఓపికతో వేచి ఉండటానికి నేర్చుకోమన్న కార్యమును చెప్పటం చూడగలం. మన జీవితంలో కొన్నిసార్లు లోకస్తులు అనగా దేవుని యందు విశ్వాసము లేని వారు, తమ ఇష్టానుసారముగా జీవించేవారు, ఇతరులకు కీడు తలంచేవారు ఆశీర్వదించబడటము చూస్తున్నప్పుడు కొంచెం కష్టముగా ఉంటుంది. ఆ వేదన మనము చెప్పుకోలేనిదిగా ఉంటుంది. ఎందుకు అనే ఒక ప్రశ్న నీ హృదయంలో ఉంటూనే ఉంటుంది. అయితే ఇక్కడ దావీదు మహారాజు మనకు చాలా తేటగా చెప్తున్నాడు. దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడిగా, దేవుని యందు విశ్వాసము కలిగిన వ్యక్తిగా, ఆయన పైన నీవు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఓపికతో సహనముతో జీవించటము నేర్చుకో. ఏ వ్యక్తి జీవితంలో అయితే ఇలాంటి ఒక మంచి గుణం ఉంటుందో, అతనికి ముందు వస్తున్న శోధనను జయించేదానికి, అతనికి ముందు ఉన్న కష్టమును దాటి వెళ్ళేదానికి, అతనికి ముందు కీడు తలంచేవారిని అతడు జయించేదానికి ప్రభు తన కృపను అనుగ్రహిస్తాడు. కలవరము చెందినంత వరకు జయమును చూడలేము. కలవరము చెందినంత వరకు మన ఆలోచనలు చెదిరిపోతూ ఉంటాయి. కలవరం ఉన్నంత వరకు నీవు దేవుని కార్యములకు దూరముగా ఉంటావు, లేక దేవుని చిత్తమునకు దూరముగా ఉంటావు. ఎందుకంటే ప్రభు అందులో నీకు ఏమి నేర్పించాలని ఆశిస్తున్నాడో, ఏ కార్యమైతే ప్రభువు నీకు నేర్పించాలని ఆశిస్తున్నాడో ఆ కార్యమును నీవు తెలుసుకోలేకుండా అంధత్వంలోకి వెళ్ళిపోతావు. నీ కన్నులు కప్పివేయబడిన స్థితికి వెళ్ళిపోతావు. ఈ ఉదయకాలమున ప్రభు నీ ఎదుట నుంచి ఆశిస్తున్న కార్యము ఓపికతో సహనముతో దేవుని యొక్క కార్యములను జరిగేంత వరకు ఆయన యొక్క సన్నిధి కోసము వేచి ఉండు. అన్యాయస్తులను చూడవద్దు, లోకస్తులను చూడవద్దు. పాపములో ఉన్న వారిని చూసి వారు అభివృద్ధి చెందినారు, నేను ఇంకా ఇలానే ఉన్నానని కలవరం ఎంత మాత్రము చెందవద్దు. ఎందుకంటే ప్రభు తగిన సమయమున నీకు సహాయము చేస్తాడు. అన్యాయస్తుల యొక్క ఆశీర్వాదమును చూడవద్దు. పాపులు ఇలాగ వారు చేస్తున్న కార్యములు ఇంత ఘోరముగా ఉన్నాయి, అయితే వారు క్రమక్రమంగా ఎదుగుచున్నారని ఎంత మాత్రం నీవు కలవరం చెందవద్దు. ఎందుకంటే నీకు ప్రభు నియమించిన సమయం వచ్చేంత వరకు ఓపికతో సహనముతో ఉన్నట్లయితే ప్రభు నీకు తగ్గిన సమయమున ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే కీర్తనాకారుడు, లోకస్తులు దేవుని యందు విశ్వాసము లేని వారు కాలు జారే స్థలములో ఉన్నారు. వారు ఎప్పుడు పడిపోతారో, ఇతరులకు కీడు తలంచే వారు ఎప్పుడు పడిపోతారో వారికి తెలియదు అని వారిని గురించి చాలా తేటగా చెప్పటం చూడగలము. ఉదయకాలమున నీవు ఎలాగున్నావు? దేవుని యొక్క సమయం కొరకు, ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ ఓపికతో సహనముతో ఉంటున్నావా? లేక నీ తలంపులు చెదిరిపోయి దేవుని కార్యములను నీవు చూడలేని వ్యక్తిగా ఉన్నావా? సమయముకు ముందే ఏదో జరగాలని ప్రయత్నించి
సమయానికి ముందే ఏదో చేయాలని ఆశించి ఉన్న కార్యంను పాడు చేసుకొని తర్వాత ఎలాగిందులోంచి బయటికి రావాలని తెలియక సతమతమవుతున్నావేమో. ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకునే సమయం ఇది. దేవుని యొక్క సమయము, దేవుని యొక్క కార్యములు సంపూర్ణము చేయబడే సమయము వచ్చేంత వరకు ఓపికతో ఉండాలి. నీ విశ్వాసమును కాపాడుకోవాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. నీకు ముందు కటిక చీకటిలాగా ఉండవచ్చు, కానీ అందులో నుండి వెలుగునిచ్చి నిన్ను బయటకు తీసి నిన్ను స్థిరపరిచే ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు అన్న కార్యమును నీవెన్నడూ మర్చిపోరాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ఈ లోకము నిన్ను కలవరపెట్టవచ్చు. అన్యాయస్తులు అభివృద్ధి చెందేది, ఆశీర్వదించబడేది నీవు చూస్తూ కలవరము చెందవచ్చు, కానీ ప్రభు తగిన సమయము వచ్చేంత వరకు నిన్ను వేచి ఉండమంటున్నాడు. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు నీకు సమస్తమును చేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. అలాగనే దావీదు మహారాజు తన జీవితంలో ప్రతి కార్యంలో దేవుని యొక్క సమయాన్ని కొరకు, దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్నాడు. నేటి వరకు మనందరికీ గొప్ప మాదిరిగా మిగిలినాడు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు. మీరు మాకు అనుగ్రహించిన ఈ కొద్ది మాటలు నాయన మాకు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ నీ సమయం కొరకు ఎదురు చూసేదానికి ఓపికతో దేవా, నీవు నెరవేర్చే కార్యమును, మా కొరకు చేసిన కార్యము ఎంతో గొప్పదని గ్రహించుకునేదానికి సమయం వచ్చేంతవరకు మేము వేచి ఉండేదానికి సహాయము చేయమని, అంతవరకు నీకు సమీపముగా ఉండే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం నడిపించును గాక. ఆమేన్.